ఈరోజు మన ధ్యాన అంశము సహనము అనేటువంటి అంశం. నిన్నటి దినాన్ని మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుని ఎడల భయభక్తులు ఉన్న వాళ్ళకి చెడ్డ విషయాలు లేదంటే శ్రమలు కూడా మంచికే, మేలు కొరకే అనేటువంటి అంశం కదా. సరే, సహనము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అనే మాట. మళ్ళీ చదువుతున్నాను. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనం గురించి మనకు తెలుసు కదా అని యాకోబు గారు చెప్తున్నారు. ఈ పత్రికలో యాకోబు చెప్తున్నాడు, సహించిన వారిని మనం ధన్యులు అనుకుంటాం కదా. అదే చెప్తున్నాడు ఆయన. సహించిన వారిని మనము ధన్యులు అనుకుంటాం కదా. ఆ లిస్టులో ఉన్నటువంటి యోబు యొక్క సహనాన్ని గురించి మీ అందరికీ కూడా తెలుసు కదా. ఆయన ఎంత కనికరము గలవాడో, జాలి గలవాడో మీరు తెలుసుకొని ఉన్నారు అనేటువంటి మాటని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. అసలు సహనం అంటే ఏంటి? సహనము అంటే మనకి వచ్చినటువంటి శ్రమల్లో, బాధల్లో, బంధకాలలో కార్యాలు జరగకపోవడం అనేటువంటి అంశాల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు సహనం అవసరం. మనకి చాలా సహనం అవసరం అవుతుంది. కనిపెట్టడానికి సహనం అవసరం, నిరీక్షించడానికి సహనం అవసరం, ఓపిక అవసరం. సహనం కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో సహనం కోల్పోతే ఫస్ట్ మనం చేసే పాపం ఏంటంటే మన నోటి నుంచి కాని మాటలు మాట్లాడేస్తామన్నమాట. సహనం కోల్పోతే వెంటనే మన నోరు రెస్పాండ్ అయిపోద్ది. కోపం పడిపోతాం, కాని మాటలు అనేస్తాం, దుర్భాషలు ఆడేసుకుంటాం, మనల్ని మనం శపించుకుంటాం, లేదు అంటే సణుక్కుంటాం, విసుక్కుంటాం. లోపలన్నా కొంచెం మనము నోటితో మనం నెమ్మదిగానన్నా మనము అనేకమైనటువంటి మాటలు. సహనం కోల్పోతే ఫస్ట్ జరిగేది అదే. అందుకే కీర్తనకారుడు 39వ కీర్తనలో ఏమంటాడంటే, చూద్దామా? 39వ కీర్తన చూద్దాం. 39వ కీర్తనలో 1వ వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియో మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను. ఇది దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ అండి. పాపం ఆయనకి చాలామంది శత్రువులు ఉన్నారు. అంటే అదే సమయంలో దావీదును ప్రేమించేవారు ఉన్నారు, దావీదును ఇష్టపడేవారు ఉన్నారు. కానీ శత్రువులు ఎక్కువగా ఉన్న కారణంగా దావీదు ఏం మాట్లాడినా పొరపాటుగానే అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇంకా ఆయన తట్టుకోలేని శోధన వచ్చినప్పుడు ఏం మాట్లాడేస్తానో అని భయం వేసి, భక్తిహీనులు నాకు కంటపడినప్పుడు నేను నా నాలుకను నా అదుపులో ఉంచుకున్నాను అంటున్నాడు ఆయన. ఈవెన్ క్షేమం గురించి మాట్లాడడానికి కూడా నేను నోరు తెరవల. చాలా సందర్భాల్లో మంచి విషయాలు మాట్లాడినా కూడా మన శత్రువులు అక్కడ ఉన్నప్పుడు దాన్ని వేరేగా అంటారు కదా. మనలో సామెత ఉంటుంది, ఇంకోటి ఏదో మాట్లాడితే ఇంకోటి ఏదో అన్నట్టు సామెతలు ఉంటాయి. అలా ఏదో అంటే అది వేరే మాటలా వినిపించింది అంటారు. అంటే భక్తిహీనులు నా కంట కనబడినప్పుడు, నా దగ్గర ఉన్నప్పుడు నా నోటిని, నా నాలుకను నేను నా స్వాధీనంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, కానీ క్షేమం గురించి మాట్లాడడానికి కూడా నా నోరు నేను తెరవలేదు. నా గుండె నాలో మండిపోతుంది అంటాడు ఆయన. అంటే సహనము కలిగి మనం వెళుతూ ఉన్నప్పుడు, కార్యాలు జరగలేనప్పుడు, నిన్నటి దినాన్ని మనం ఆలోచించుకున్న అంటే నిన్నటి దినాన్ని సబ్జెక్టులో శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అవి ఇంకా మనం తట్టుకోలేని శ్రమల గుండా వెళుతున్నాం. దానికి అసలు చాలా సహనం మనకి అవసరం అవుతుంది. ఆ సందర్భంలో దేవుని యొక్క శక్తి మనకు చాలా అవసరం అవుతుంది. అలా లేకపోతే మనము మన సహనాన్ని కోల్పోయి రకరకాల మాటలు మనం మాట్లాడేస్తాం. మాట్లాడడం ద్వారా ఎక్కువ శ్రమలు తెచ్చుకుంటాం. ఇక్కడ జరిగేది అది. కొంచెం చాలా సందర్భాల్లో సమస్య చిన్నదే. ఆ సమస్య చిన్నదాన్ని పట్టుకుని మనం మాట్లాడిన తర్వాత ఆ సమస్య పెద్దదైపోద్ది. మనం మాట్లాడిన మాటలను బట్టి ఆ సమస్య చాలా పెద్దదైపోద్ది కొన్ని సందర్భాల్లో. అలా మనము మన సహనాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి యాకోబు ఈరోజు మనకి యోబుని చూపిస్తూ అంటున్నాడు, మీకు సహించిన వారందరూ ధన్యులు అంటుంది బైబిల్. సహించిన వారిని ధన్యులు అంటున్నాం కదా, మనందరికీ తెలిసిన విషయమే కదా. యోబు యొక్క సహనము గురించి మీరు విన్నారు కదా అని చూపిస్తుంది ఆయన బైబిల్ చెప్తున్నాడు ఈయన యాకోబు. మరి యోబు సహనం గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన
శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది వాళ్ళ ఇంటి మీదకి, శోధన వచ్చింది. అయినా సరే ఆయన మౌనముగా కనిపెట్టుకుని ఉన్నాడంట. యోబు గ్రంథం ఒకసారి తెరవండి, 13వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటాడండి ఆయన. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆయన చంపేసినా సరే నేను ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాను తప్ప నా సహనాన్ని ఏమీ నేను విడిచిపెట్టలేదు. ఎంత సహనం అంట, ఈ శ్రమ ఇంకా చచ్చే వరకు కొనసాగినా సరే, ఈ శోధన చనిపోయే వరకు ఉన్నా సరే, ఈ బాధలు, ఈ శరీర దౌర్బల్యం, ఈ బలహీనత, ఈ రోగము, ఆయన శరీరంలో ఏం మిగిలాయి? పచ్చి పుండ్లే మిగిలాయి. ఆయన శరీరం అంతా అదే మిగిలింది. ఆయన దగ్గర ఇంకేమీ కూడా లేదు. ఆ పరక్క నుంచి శాతానుడు ఉపయోగించేటువంటి రకరకాల ఆయుధాలు, సాధనాలలో భాగంగా పక్కన వాళ్ళు వచ్చి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడు ప్రేరేపిస్తూ, సాతానుడు సమీపంగా వచ్చి ప్రేరేపిస్తాడు. సాతానుడు ఎప్పుడూ ఎక్కడి నుంచో వస్తాడేమో, పక్కింట్లోంచి, వెనకింట్లో నుంచి, ఎదురింట్లో నుంచి అనుకోకండి. ఎప్పుడు మన ఇంట్లో నుంచే వస్తాడు. ఎప్పుడు మనకు దగ్గరున్న వాళ్ళ దగ్గర నుంచే రావడానికి ప్రయత్నం చేస్తాడు. మన స్వభావాన్ని బాగా పరిశీలన చేస్తాడు వాడు. మన యొక్క ఎప్పుడు మన బలహీనతలలో మనం వెళ్ళిపోతామో వాడికి బాగా తెలుసు. వాడు మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తాడు. మనకి ఎక్కడ బలహీనత ఉందో వాడు చాలా జాగ్రత్తగా క్యాచ్ చేసి దానితోనే వాడు వల విసురుతాడు మన మీదకి. వాడి దగ్గర చాలా వలలు ఉన్నాయి కదా, వాడంట వల విసిరి ఉరియొగ్గి మనల్ని చిక్కించుకుంటాడంట. ఆ వలలు వేసేటువంటి వాడి పేరే అలా వలలు వేస్తాడు, ఉరియొగ్గి చిక్కించుకుంటాడంట. అలా చిక్కించుకోవడంలో ప్రధాన సూత్రధారులు, పాత్రధారుల్లాగా నీకు సమీపముగా ఉన్న వాళ్ళనే వాడుకుంటూ ఉంటాడు. అటు నుంచే నీకు శోధనను రప్పిస్తూ ఉంటాడు. అది వాళ్ళ అన్న మాటలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ద్వారా వచ్చిన శోధనలు అవ్వచ్చు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి బంధకాలు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సమస్యలు అవ్వచ్చు. అక్కడ వాడు మనల్ని సరి అయినటువంటి పాత్రలో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా భక్తిపరులైన వారిని, ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డల్ని, ముఖ్యంగా దేవునితో సంబంధం కలిగిన వారిని వాడు ఎక్కువగా పట్టుకోవాలని వాడి ప్రయత్నం అంతా రోజు అదే. వాడికి చాలా స్పెషల్ టీం ఉంటుంది, చాలా పెద్ద టీం ఉంటుంది వాడు చాలా పెద్ద టీంని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. లోకల్గా ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత కంట్రీ లెవెల్లో ఉంటుంది. ఇదంతా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. వాడు అక్కడ ప్రధానులు, అధికారులు, అవునా కదా, వాళ్ళ క్యాడర్స్ అవే. ప్రధానులు వేరు, అధికారులు వేరు, మరి వాటికి సంబంధించినటువంటి రాజ్యాలు వేరు. ఎక్కడికక్కడ వాళ్ళ క్యాడర్ వైజ్ ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడుకోవాలో అక్కడ వాళ్ళందరినీ కూడా వాడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం పోరాడున్నది మనుష్యులతో కాదు, మనము దురాత్మ సమూహాలతో మనము పోరాడుచున్నాము అని పౌలు గారు చాలా క్లియర్గా అక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ సహనం గురించి మనం ఆలోచిస్తే, దీర్ఘశాంతము గలవారిని దేవుడు ప్రేమిస్తాడు. మనకున్నటువంటి కృపావరాలలో ఒక కృపావరము దీర్ఘశాంతము. మామూలుగా సహనము అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పేషెన్స్ అంటారు సహనాన్ని. అదే దీర్ఘశాంతాన్ని ఏమంటారో తెలుసా? లాంగ్ సఫరింగ్ అంటారు దాన్ని. ఆ దీర్ఘశాంతము అదొక కృపావరం. కృపావరాలలో ఒక కృపావరాన్ని దీర్ఘశాంతము అంటారు. దీర్ఘశాంతము గలవాడు సామెతల గ్రంథం 25:15 చూడండి. చూడండి, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని మనము ఒప్పించవచ్చంట. అంటే ఏంటి? ఈ రోజుల్లో మనము కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక రోగము వచ్చినప్పుడు, అంటే మనం తట్టుకోలేనంత సమస్యల గుండా మనం నడిచి వెళుతూ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏం చేయాలని ఈరోజు వర్తమానంలో రాయబడి ఉందంటే మౌనంగా ఉండాలి. మనము ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అని బైబిల్ చెప్తుంది. సహనముతో ఏం చేయాలంట? మనము కనిపెట్టుకుని సహనముతో మౌనముగా ఉండాలంట. ఈ మౌనముగా ఉండమని దావీదు చెప్తున్నాడు. 39వ కీర్తనలో చెప్పాడు కదా ఇప్పుడే, నా నాలుకను నేను నా స్వాధీనంలో ఉంచుకున్నాను, భక్తిహీనులు కనిపించినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, క్షేమం గురించి కూడా నేను మాట్లాడడానికి నోరు తెరవను, ఎందుకంటే ఏది మాట్లాడితే ఏది జరుగుతుందోనని నేను చాలా సైలెంట్గా ఉంటాను. అయినా సరే ఈ సమస్యలను బట్టి ఆయనకి ఏమవుతుందంట? నా గుండె నాలో మండుతూ ఉంది. ఆ తర్వాత ఇంకా కిందన వచనాల్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తాడు.
ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నిన్నటి దినాన భక్తి పరులు అందరికీ కూడా శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు మన మంచికే మార్చబడతాయని నిన్న నేర్చుకున్నాం వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ శ్రమలు మంచికే మార్చబడతాయని తెలిసిన తర్వాత మౌనంగా ఉండడం ఈజీయే కదా. మంచికే మార్చబడతాయని క్లియర్గా దేవుడు నాతో మాట్లాడారు. ఈ శ్రమలు, ఈ శోధనలు నా మంచికే వస్తాయి, కాబట్టి నేను మౌనంగా ఉంటాను, నేను సైలెంట్గా ఉంటాను. కాబట్టి నేను ఇంకా ఏమేమి మాట్లాడను. నన్ను మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను మౌనముగా కనిపెట్టుకుని వేచి ఉంటాను. ఇప్పుడు యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపినా సరే నేను కనిపెట్టుకునే ఉంటాను అంటున్నాడు ఆయన. అంటే ఈవెన్ అంతవరకు మనం వెళ్ళిపోయినా కూడా మనం సహనంతో సైలెంట్గా ఉన్నామనుకోండి, దేవుడు ఏదో చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను మనకి కలగజేస్తుందని రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. శ్రమ మనకేం చేస్తుందంట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ మనకి తీసుకొస్తుందంట. మరి ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపరచదు. హల్లెలూయా. ఎంత మాత్రము సిగ్గుపరచదు. ఇప్పుడు మనము ఈ యొక్క ఇయర్ ఎండింగ్ మెసేజెస్లో ఎలా ఉండాలో మాకు అర్థం కావట్లేదని కొంతమంది అడుగుతున్నారు. మా శోధనలో, మా శ్రమల్లో మేము ఎలా ఉన్నాము మాకు చెప్పండి, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాము. బిబ్లికల్గా, బైబిల్ అనుసారంగా, లేఖనానుసారంగా ఎలా మీరు ఏం చెప్తే అదే, మీరు ఎలా ఉండమంటారో చెప్పండి అని కొంతమంది ఇలా అడుగుతున్నారు. అసలు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కొంచెం ఒక వర్తమానం చెప్పరా మీరు? ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకు తోచిన విధంగా చెప్తున్నారు. వాక్యానుసారంగా చూస్తే మనం అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? క్రీస్తు మన దగ్గరికి వచ్చారు అన్న సందర్భం, సమయం, సంతోషం, ఆనందం నిజమే, పండుగ ఆచరించే బద్దులమే, కానీ అది ఎలా చేసుకోవాలో అది ఒక వర్తమానం చెప్పరా అని ఒకరు అడుగుతున్నారు. ఇంకొకరు ఏమడుగుతున్నారు, మీరు ఏం చెప్పినప్పుడు ఈ వాక్యాలన్నీ హృదయంతో సూటిగా మాతో మాట్లాడుతున్నాయి కాబట్టి మేము నిజంగా చాలా మారాము అని చెప్తున్నారు. వాళ్ళు మాలో చాలా చేంజ్ వచ్చింది అని చెప్తున్నారు. ఈవెన్ మన 7 గంటల ఆరాధన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు నిన్న కొంతమందితో స్వాతి కనెక్ట్ చేసి మాట్లాడించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము మీ మెసేజెస్ వినడం ప్రారంభించినప్పుడే మా జీవితంలో చాలా మార్పు వచ్చింది. అది నేను నోటితో చెప్పలేను, కానీ నేను అనుభవించాము, నాకు చాలా చేంజ్ వచ్చింది, నాకు తెలిసింది అది. కాబట్టి ఎప్పుడైతే మీరు అనౌన్స్ చేశారో, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, అక్కడి నుంచి నేను వచ్చాను అని ఆ అమ్మాయి మాకు కనెక్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడి చెప్పింది. నేను చాలా మరి మీ మెసేజెస్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, మారాను అని తన సాక్ష్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, మీరు వాటర్కి ప్రార్థన చేసి తాగండి అనే హీలింగ్ ప్రేయర్ మెసేజ్ చెప్పినప్పుడు, వాటర్ తీసుకున్నప్పుడు మాకు హెరిడిటరీ ద్వారా వచ్చిన ప్రాబ్లం ఉంది. మా అక్కకి, మా అక్క కుమారుడికి, నాకు, అందరికీ ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ యొక్క వింటర్ వచ్చినప్పుడు, డస్ట్ ఉన్నప్పుడు వీజింగ్ ప్రాబ్లం అంటారు, ఆస్తమా టైప్ అన్నమాట, వీజింగ్ ప్రాబ్లం అంటారు దాన్ని. ఆ ప్రాబ్లం ఉంది మాకు, మేము చాలా సఫర్ అవుతాం. చాలా విశ్వాసంతో ఫస్ట్ ఆ బాబుకి మేము ఆ నీళ్లు తాగించినప్పుడు వాడు హీల్ అయిపోయాడు. ఆ తర్వాత మా అక్క తాగినప్పుడు తన హీల్ అయిపోయింది. తర్వాత నేను తాగినప్పుడు నేను హీల్ అయిపోయాను. ఇది జరిగి చాలా రోజులు అయింది. ఇట్టి కార్యాలు దేవుడు మీ వర్తమానాల ద్వారా మాకు చేశారు గనుక నేను హైదరాబాద్ నుంచి సెలవు పెట్టుకుని ఆరాధనకి అటెండ్ అయ్యి వెళ్ళానండి అని ఆ అమ్మాయి సాక్ష్యం పలికింది. అందుకనే ఇప్పుడు ఈ విషయాల్ని ఫాలో అవుతున్నారు కదా చాలామంది. ఎందుకంటే ఈ బోధకులు కోకొల్లలుగా ఉన్నారు. ఎవరిని ఫాలో అవుతారో, ఏ ఆత్మకి ఏ కాపరి అవసరమో దేవుడు వారిని నడిపించుకుంటాడు. కాబట్టి ఈరోజు నేను అందుకే చెప్తున్నా, నిన్న శ్రమలు మన మంచికే, ఈరోజు సహనం ఎలా కలిగి ఉండాలి. చాలామంది ఈ యొక్క శ్రమ కాలంలో, వ్యాధి కాలంలో, వేదన కాలంలో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. కాబట్టి ఇంకా కోరి అనేక సమస్యలు వాళ్ళు తెచ్చేసుకున్నారు. కాబట్టి యోబుని మన ముందరికి యాకోబు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆయన సహనం మీకు తెలుసు కదా అని. ఆయన ఏమంటున్నాడంటే, నేను మరణించినా సరే, మరణం వరకు ఆయన నన్ను తీసుకెళ్ళిపోయినా సరే నేను నా సహనాన్ని విడిచిపెట్టను అన్నాడు ఆయన. ఈరోజు అది నేర్చుకుంటున్నాం మనం. సహనంగా ఉండాలంటే ఏం చేయాలి పాస్టమ్మ గారు అనే క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సహనంగా ఉండాలంటే ఇంకేం చేయక్కర్లేదు. ఏం చేయాలి? మాట్లాడకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? ఒక సీతాకోక చిలుకగా మారడానికి ఏమంటారు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి చాలా ఓర్పు, సహనం అవసరం. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, లార్వా అని, ప్యూపా అని చదివామా? దానిలో ఆ దశలన్నీ కూడా రౌండ్గా బొమ్మ వేసి మనకు ఉండేది. దానిలో ఏం చేస్తుంది, గొంగళి పురుగు పాకి వెళ్ళి దానికి పర్టికులర్ టైం వచ్చినప్పుడు దానికి అదే సమాధి కట్టుకుంటుంది. దానికి శోధన కాలం వచ్చింది.
దానికి శ్రమకాలం వచ్చింది. ఇప్పుడు అది వెళ్ళిపోయి ఏం చేస్తుంది, దాని మీద మట్టి సమాధిలో వెళ్ళిపోయి పైనంతా మట్టి సమాధి కట్టేసుకుంది. అది ఇప్పుడు అదంతా కట్టేసుకుంది, ఎక్కడ దానికి ఓపెనింగ్స్ లేవు. చాలా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా చూస్తే మనం ఓపెనింగ్స్ ఏమీ లేవు, ఒక డోర్స్ ఏమీ లేవు దానికి. మొత్తం సమాధి అంటే అర్థం ఏంటి, అది మట్టి సమాధిలోనికి వెళ్ళిపోయింది. అది అయితే 21 రోజులు అది సమాధిలోనికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. పైన మట్టి సమాధి ఉంది, ఎవరికీ తెలియదు. చిన్నపిల్లలు ఆడుకుంటూ వెళ్ళి చాలా సందర్భాల్లో దాన్ని చితకొట్టేస్తూ ఉంటారు, మీకు తెలుసో లేదో చూస్తారు కదా మీరు. అలాగా దాన్ని కొట్టేసి దాన్ని బయటకు తీసేద్దామని ఆలోచన చేసినప్పుడు అది కొన్ని సందర్భాల్లో సగమే అది తయారవుతుంది. అది సీతకొక చిలుకలాగే ఉంటుంది లోపల. దాన్ని కొట్టి ఆ సమాధిని తీసేసినప్పుడు కింద పడిపోతుంది. అది కింద పడిపోయినప్పుడు మీరు చూసారా లేదా నాకు తెలియదు, చీమలు లైన్గా వచ్చి దాన్ని పట్టుకుని రెక్క పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతాం. ఎందుకని, అది బటర్ఫ్లైయే, అది సీతాకొక చిలుకే. సీతాకొక చిలుక యొక్క లక్షణం ఏంటో చెప్పండి, ఎగరడం. కానీ దాని లక్షణాన్ని ఇంకా అది సంపాదించుకోక మునిపే అది నేలపాలైపోయింది. అది ఇంకా తయారవ్వక మునిపే దాన్ని బయటకు తీసేశారు. మన శోధన కాలం ఇంకా తయారవ్వక మునిపే మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుడు మనకి ఇంకా సొల్యూషన్ ఇవ్వకముందే మనం ఓన్ సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఉంటాం. ఇక్కడికి వెళ్తే ఈ లోన్ దొరుకుతుందేమో, అక్కడికి వెళితే వాళ్ళు అప్పిస్తారేమో, ఇక్కడికి వెళితే ఈ డాక్టర్ స్వస్థపరుస్తాడేమో, ఈ డాక్టర్ కాకపోతే ఇంకా పెద్ద డాక్టర్ని కన్సల్ట్ చేద్దామేమో. దేవుని వాగ్దానం ఒకటి ఉంటుంది నీకు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్లకుండా మన సొంత ప్రయత్నాలతో మనం వెళుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని చెప్తాడు, అది ఫాలో అవ్వరు, కాబట్టి అది కార్యం జరగదు. మీకు జరగకపోయినప్పుడు మీరు సొంత ప్రయత్నాలు మొదలు పెడతారు. ఇక్కడికేమో అక్కడికేమో ఇంకో చోటేమో ఈ జాబ్ కాకపోతే ఆ జాబ్ ఏమో, ఈ చదువు కాకపోతే ఈ చదువేమో, ఏముంది ఇలా చదివించుదాం అనుకుందాం, పాస్టమ్ గారు ఇలా చెప్పారు కానీ మా పాప చదవట్లేదు అందుకని ఇంకొక ఆల్టర్నేట్ చూసుకుందాం అనుకుని ఇంకొక చోట నీ సొంత ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు కింద పడే ఉంటావు, నువ్వు ఎగరలేవు. ఎందుకంటే నీ కాలం ఇంకా అక్కడ సంపూర్ణం కాలేదు కాబట్టి ఆయన చేయలేదు. ఈ లోపల నీకు కంగారు, ఇలా చాలామంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, పెళ్ళి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ లోపల 4 సంబంధాలు వస్తాయి. నీ 4 సంబంధాల్లో అబ్బాయి చాలా బాగున్న సంబంధం ఒకటి వస్తుంది. మన అమ్మాయికి భలే సూట్ అవుతాడు అనుకో, రంగు మరి లేకపోతే ఎత్తు, ఆ ముక్కు, ఆ అందం చాలా బాగున్నాడు. ఏముందిలే చిన్న ఉద్యోగం అయితే మనం బాగా సంపాదించాం కదా, ఏముంది మనం లేవనెత్తేద్దాంలే అని చెప్పి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చుంటే మేకై కూర్చుంటాడు అక్కడ. చూడడానికి అమ్మాయి కంటే చిన్న జాబే, చూడడానికి అమ్మాయి కంటే తక్కువ క్యాడరే, తక్కువ స్టేటసే, కానీ వాడు అందంగా ఉన్నాడని ఇవిడ ఇష్టపడిపోయింది. ఇక్కడ తల్లిదండ్రులు ఇష్టపడిపోయి ఆ అమ్మాయి ఇష్టం కాకపోతే మనం ఏమైనా చేయగలమా? ఫోన్లే హృదయానికి నచ్చకపోతే ఎవరైనా తీసుకొచ్చి చేస్తే ఎలా ఉంటుంది? ఇంతే మరి కాంప్రమైజ్ అవ్వడం అంటే. వాడు అందం, మళ్ళీ అలాంటి అందగానే తీసుకొచ్చి మనం చేయలేం. మళ్ళీ రేపు పొద్దున్న పిల్లలు నల్లగా పుడతారో నల్లోని చేసుకొస్తే ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో, మీకు తెలుసో లేదో అది నాకు తెలియదు. అందుకని కొంచెం అందంగా ఉన్నవాడిని చేసుకుంటే పిల్లలు ఇలా నేను విన్న మాటలే చెప్తున్నాను మీకు, నేను విన్న మాటలే మీకు చెప్తున్నాను. అప్పుడు ఏం చేశారు మీరు? ఆయన ప్రణాళికని మధ్యలోనే బద్దలు కొట్టారు. ఆయన ప్రణాళికలో నీకు సూటబుల్గా నీ తల హెచ్చించబడేటట్లు, అనేకులు నిన్ను చూసి ఆశీర్వాదకారకంగా నీవు ఉండునట్లు, మంచి కుటుంబ వ్యవస్థకు ఒక మాదిరికరమైనటువంటి దానిగాను నిన్ను అలా వాడుకోవాలని దేవుడు ఆలోచన చేశాడు. ఈ మధ్యలో ఆ ప్రణాళికను నువ్వే చెదగొట్టి కిందన పాడేసుకున్నావు, చీమలు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి. సహనము లేదు ఈలోపు. అయ్యో టైం అయిపోతుంది, అమ్మాయి వయసు అయిపోతుంది, పెళ్లి చేసేద్దాం, ఎవడో ఒకడు దొరికాడు, ఎవరో ఒకరు దొరికింది, ఏముందిలే అనేటువంటి చాలా కుటుంబాలు చిదిగిపోయినాయి. ఇలా ఈరోజు మనం చూస్తున్నాం, మనకి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినాయో. మేము ఆగలేకపోయామండి, ఏదో ఫస్ట్ వచ్చింది కదా అని చేసేసామండి, మంచోళ్ళు కదా అని చేసేసామండి. ఇలా అనేక కుటుంబాలు నేల పాలైపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఖచ్చితంగా ఉన్నాయి. ఎలాగనో సహనము. దేవుడు ఇలా టిక్ పెట్టే వరకు ఆగి ఉండండి, ఈ మ్యాచ్ చూపించే వరకు. దేవుడు టిక్ పెట్టే వరకు ఆ కోర్సులోకి ఎంటర్ అవ్వకుండా ఉండండి. దేవుడు టిక్ పెట్టే వరకు ఆ వివాహం జరిగించకుండా ఆపండి. 1 or 2 years ఏమి భేదం రాదు. యాకోబు ఎన్ని సంవత్సరాలు ఆగాడు అలా. అబ్రహాము కొడుకు కోసం ఎన్నో సంవత్సరాలు ఆగాడు కాబట్టి ఇస్సాకు వచ్చాడండి, నవ్వుల పుత్రుడు వచ్చాడండి, అసలు ఎంతో ఆశీర్వదించబడిన వాడు వచ్చాడండి. ఇస్సాకు లాంటి వారు మరెవ్వరూ లేరు. మిగతా వాళ్ళందరూ బహుభార్యత్వం అక్కడ చేసుకుంటే ఇస్సాకు మన యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. తెలుసా మీకు? ఇస్సాకు రెబకా ఒక్కవనే చేసుకున్నాడు, యేసయ్య ఒక సాదృశ్యం. ఆయన ఇస్సాకుతో యేసయ్యతో పోల్చుకుంటామండి. ప్రధాన మెసేజెస్లో రెబకాని వధువు సంఘంగాను ఇస్సాకును ప్రభువుతోనూ పోల్చి చెప్తారు అసలు మెసేజెస్. అప్పటి వరకు కనిపెట్టుకొని ఉండు అబ్రహాం అంటే మధ్యలో హాగర్ వచ్చింది.
ఇలాగా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి నేను మీకు చెప్తున్న వర్తమానంలో యూట్యూబ్లో వింటున్న వారు మనము సహనము కలిగి ఉండుట చాలా అవసరం. ప్రభువు చెప్తున్నాడు, కంగారు పడొద్దు, నేను చేస్తాను, నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నీకు ఇస్తాను, నువ్వు తప్పక విడిపించబడతావు, నీ బిడ్డలు మారు మనసు పొందుకుంటారు, నీ భర్త వస్తాడు, నువ్వు సహనం అయితే నీ సొంత ప్రయత్నాలు చేయొద్దమ్మా, నేను చెప్పినప్పుడు నువ్వు చేద్దువు కానీ అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ దశ కంప్లీట్ అవ్వగానే క్రింద పడిపోయినటువంటి ఆ బటర్ఫ్లై లాగా అనేక మంది రోజు క్రింద పడి తడితో కొట్టుకుంటున్నారు వాళ్ళు. అదే ఆ సీతాకోకచిలుక ఆ 21 రోజులు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అదేం చేస్తుందంటే అదే మార్గాన్ని చేసుకొని దానిలో నుంచి దాని బాడీ అంతా ఒక స్టిక్కీగా ఉంటుంది, అది జిగురుగా ఉంటుంది, ఆ రెక్కలన్నీ కూడా తడిగా ఉంటాయి. అది మట్టి సమాధిలోంచి దూరి బయటికి వస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ తడి అంతా కూడా ఆరిపోవడం మొదలవుతుంది. ఈ కండరాలన్నీ కూడా దానికి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట, సాగుతాయి ఇలా. అది బయటకు వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఒక ప్రసవ వేదనతో బయటకు వచ్చిందో, తడంతా ఈ మట్టికి ఏమైందంటే ఆరిపోయిందో, తేలికగా బయటికి ఎగిరి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఎత్తైనటువంటి చోట్లకు అది ఎగరగలుగుతుంది. మన డెస్టినీ అది. మన గమ్యము, మనము పైవారం అండి, మన గమ్యము ఎత్తైన శిఖరాల మీద అధిరోహిస్తాను మిమ్మల్ని నేను అని చెప్పాడు దేవుడు. అంటే నిన్నే చెప్పాను, ఒక టెస్ట్ లేకుండా ఏమి ఎగ్జామ్లో మీరేం పాస్ అవ్వలేరు. అగ్ని తగలకుండా అది బంగారమే కాదు, అగ్ని తగలకపోతే ఆ పాత్రకి విలువే లేదు. ఆ అగ్ని సెగ తగిలితేనే తళతళ మెరుస్తుంది. అది పరీక్ష లేకుండా ఎంత మాత్రం కూడా మనకి ప్రమోషన్ రాదు. ఇవేమీ లేకుండా చాలా మీకు ఏమీ అవ్వదు, అసలు నువ్వు అచీవ్ చేయగలవు, నీకు దేవుడు కృపనిచ్చాడు, మనము ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళము కాము, మనం ఎప్పుడు రాజులము అధికారులము, మీరు ఆజ్ఞాపించండి, అవి అయిపోతాయి అంతే. అవి ఒకవైపు ఓకే, కానీ ఇంకొక వైపు బైబిల్ అంతా చెప్తుంది ఏమనంటే సహనము, ఓర్పు, నిరీక్షణ, ఇవన్నీ కూడా బైబిల్ నేర్పిస్తుంది మనకి. పౌలు చెప్పాడు, ప్రభువు నేర్పించాడు, అమ్మా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఈ రోజుల్లో మరి ఈ వర్తమానాలు చాలా కన్ఫ్యూజన్ తీసుకొస్తా ఉన్నాయి అనేకులకు. నీవు తట్టుకోలేని శ్రమను నేను పెట్టను, నీవు మౌనముగా కనిపెట్టి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నెగ్గేస్తావు, నువ్వు హల్లెలూయా, నీవు నెగ్గుతావు అంటున్నాడు. ఇక్కడ ఈ నిరీక్షణని పౌలు దేంతో పోల్చాడంటే లంగర్తో పోల్చాడు. ఒక లంగర్ అంటే తెలుసా, యాంకర్ అంటారు ఇంగ్లీష్లో, లంగర్ అంటారు. ఈ యొక్క వాడలను గట్టిగా పట్టి ఉంచడానికి వేసేటువంటి చిన్న సాధనం అది. నిరీక్షణని లంగరుతో పోల్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి నేను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉన్నది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలెనున్నది. ఈ నిరీక్షణ అంటే మనకేంటంట నిశ్చలము, అది మనకి నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకి లంగరది. ఆత్మకి, శరీరానికి కాదు, దేనికి, ఆత్మకు లంగరు వలె ఉన్నదంట. ఇప్పుడు మన ఆత్మ చాలా ఇంపార్టెంట్, అదే చెప్తున్నాను నేను మీకు. శరీరం కాదు ఇంపార్టెంట్. ఈ శరీరము కృషిస్తున్నా, కృంగిపోతున్నా, చీకిపోతున్నా, వాడిపోతున్నా, వయసు అయిపోతున్నా, మనం ఏమేమైనా కోల్పోవలసిన అవసరత వచ్చినా దేవుడి కొరకు మనము దానిని కూడా లెక్క చేయక్కర్లేదని నిన్నే చెప్పాను నేను మీకు. ఇది ఈ లంగరు ఈ యొక్క లంగరు మన ఆత్మకే కదా. ఈ నిరీక్షణ అనేది లంగరుతో పోల్చారు. ఈ ఆత్మ మనకు లంగరు వలె, ఆత్మకు లంగరులా ఉండాలంటున్నాడు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉన్నది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19లో ఉంటుంది అన్నమాట. కాబట్టి మరి ఈ నిరీక్షణతో మనం ఉన్నప్పుడు, అంటే ఓడను తీసుకోండి మీరు, అనేక సందర్భాలలో అస్తమానం వస్తూనే ఉంటాయి, గాలి తుఫాన్లు వస్తుంటాయి సముద్రం మీద. ఓడ వెళుతూ ఉన్నప్పుడు గట్టి గాలి వస్తూ ఉంటుంది, అలజడులు వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు, పౌర్ణమికి అమావాస్యకి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి సముద్రంలో, తుఫానులు వస్తూ ఉంటాయి, అలజడులు వస్తూ ఉంటాయి, గొప్ప ఈదురుగాలులు వేస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఈ ఓడ ఎప్పుడు నిశ్చలంగా ఉండగలదు అంటే లంగరు సరి అయినటువంటి బండకు వెళ్ళి లాక్ అయినప్పుడు. లంగరు దేనికి వేస్తారు? బండకు వేస్తారు.
అది వెళ్ళి ఒక చోట లాక్ అయింది అనుకోండి, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఏమొచ్చినా కూడా ఇక కదలకుండా ఈ యొక్క పెద్ద వాడను నియంత్రించేది చిన్న లంగరు. కాబట్టి ఆ చిన్న లంగరే నిరీక్షణ అంటున్నాడు అక్కడ. ఇప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండడంలో ఎంత మాత్రం కూడా మనమేమి తక్కువ వారం ఏమి అయిపోం. ఇంకా జరగలేదా, మీకు ఇంకా అవ్వలేదా, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారా, ఏంటి సంగతి అని అందరూ అడుగుతారు. కానీ నీ శ్రమ నీకు ఓర్పు తీసుకొచ్చింది, ఆ ఓర్పు నీకు పరీక్ష తెచ్చింది, ఆ పరీక్ష నీకు నిరీక్షణను తెచ్చింది. నిరీక్షణలో ఉన్నప్పుడు నీవు సిగ్గుపడవు. దేవుడు చెప్తున్నాడు, ఆ వాడ చలించడానికి ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఈదురుగాలులు వచ్చినా, ఏమొచ్చినా డబడబా డబడబా ఊగిపోవడానికి మనమేమీ కూడా బయట వాళ్ళం కాదు. కానీ మన ఆ బండ ఎవరండి? హల్లెలూయా. ఆ బండకు నీ ఆత్మను లంగరు అక్కడ నువ్వు పట్టి ఉంచావు అని అంటే ఆ క్రీస్తు నిన్ను కదలనీయడు. నీ ఆత్మల కాపరి ఆయన పేరు. నీ ఆత్మను ఆయనే లంగరు. క్రీస్తే మన బండ. ఆయనకి నీ లంగరుని వేసుకో, నీ నిరీక్షణను ఆయనకి వేసుకో. దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. 125వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని రాయబడి ఉంది. అలాగే 125వ కీర్తన అది 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారంట? కదలక నిత్యము నిలిచేటువంటి సియోను కొండవలే ఉంటారంట. ఇప్పుడు మనం అలాగే ఉండాలి. ఈరోజు ఇక ఇయర్ అంతా కూడా మనము ప్రార్థన చేశాము, స్తుతించాము, ఆరాధించాము. లోకంలో ఎక్కడ చూసినా సరే నెమ్మది లేదు, ఎంతో సమాధానం లేదు, గందరగోళాలు ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా సమస్యలు ఉన్నాయి, ఏ ఒంట్లో చూసినా సమస్యలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ప్రభు అంటున్నాడు, అందరికంటే మీరు మంచిగానే ఉన్నారు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అది నిజమే కదా. మనం సమాధానంగా ఉన్నాము, శాంతిగా ఉన్నాము, నెమ్మదిగా ఉన్నాము. కుటుంబాలలో మనము అంత మంచిగా ఎంతెంతో ఏదో చాలా ఆనందంగా ఉన్నట్లు, ఆర్భాటంగా ఉన్నట్లు, చాలా ధనవంతులుగా ఉన్నట్లు, ఇంక అసలు వాళ్ళకి ఏ లోటు లేనట్లు కొంతమందిని చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళని మనం చూస్తున్నప్పుడు ఎంత ఆర్భాటం. మన దేశంలో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి పెళ్లి విషయంలో, ఆ పెండ్లి కుమారుని విషయంలో ఆ అబ్బాయిని చూసుకుంటే ఏ రోజు ఆరోగ్యం ఎలా ఉంటుందో అంటే మనం రిలయన్సే కాదు, రిలయన్స్ అధినేతే కాదు, మన ఈ మధ్యకాలంలో ఎవరో కూడా అలాంటి ఇంకొక మ్యారేజ్ ఏదో చూశాను యూట్యూబ్లో. అతను కూడా చాలా ధనవంతుడు అంట. ఎవరో ఆయన కుమారుడు వివాహం అంటే మనం అనుకుంటాం చాలా డబ్బులుంటే చాలా సమాధానంగా ఉంటారేమో, చాలా నెమ్మదిగా ఉంటారేమో, ఇంక ఏ లోటు రాదేమో, అంత ధనం మనకి ఎందుకు లేదు అంట. కొంతమంది చాలా ఆరోగ్యంగా ఉంటే అంతా సరిపోతుందేమో, ఏ డబ్బు అక్కర్లేదు అనుకుంటాం. మనకి ఏమేమి అవసరమో దేవుడు అవన్నీ కూడా ఇస్తాడు. ఎంత అవసరమో ఇస్తాడు, ఏం అవసరమో ఇస్తాడు. నీకేం కావాలో నీ తండ్రికి నీవు అడగక మునిపే ఆయనకు తెలుసంట. నీకేం కావాలో తెలుసు. అంతకంటే ఎక్కువిస్తే నీకేం జరుగుతుందో తెలుసు, అంతకంటే తక్కువిస్తే నీకేం జరుగుతుందో తెలుసు. నీవు ఇంకా మెచ్యూర్ అవ్వక మునిపే నీకు అంత డబ్బులు ఇచ్చేస్తే, నీకు అంత ఆరోగ్యం ఇచ్చేస్తే, నీకు అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇల్లులు ఇచ్చేస్తే అదిగో నేల మీద ఉంటావు నువ్వు. ఆ సీతాకోక చిలుకకి ఇంకా మెచ్యూరిటీ రాకుండా దాన్ని చితక కొడితే ఏమవుతుంది? అది నేల మీద ఉండి చలిచీమల పాలైపోద్ది. ఎలాగనో మనకి ఖచ్చితమైనటువంటి మరి నిరీక్షణలో వెళ్ళేటువంటి, పరీక్షలలో నెగ్గేటువంటి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ మన జీవితంలోనికి వచ్చాక మనం దేనికి కూడా ఇంకా ఈ లోకంలో లొంగకుండా ఉంటాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు ఎలా ఉంటారంట? నూతన బలం పొందుకుంటారు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని, చూడండి ఆ మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ చూడండి. చూడండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటేని ఆయన నా చెవి యొగ్గి. ఎవరైతే సహనముతో కనిపెట్టుకుని ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? చెవి యొగ్గి వారి మొర్ర. మాకు సహనం లేదు, నేను అంతవరకు వెయిట్ చేయలేను, నాకు అంత పేషెన్స్ ఏమీ లేదు, నాకు అనవసరం, నేను అంతలాగా నేనేం దేవుడినేం కాదు. కొంతమంది మాట్లాడుతుంటారు ఇలా, నాకు ఇప్పుడే జరిగిపోవాలి, నాకు ఇప్పుడే అయిపోవాలి. దేవుడు చేయలేదా? దేవుడిని మార్చేద్దాం. ఈ చర్చిలో జరగలేదా? చర్చ్ మార్చేద్దాం. ఈ పాస్టర్తో జరగలేదా? పాస్టర్ని మార్చేద్దాం. ఇది ప్రస్తుత క్రైస్తవ్యం యొక్క
లక్షణము. దాంట్లో ప్రయాణం చేస్తుంది ప్రస్తుతం క్రైస్తవ్యం. ఈ చర్చిలో జరగలేదా, ఈ పాస్టర్ దగ్గర జరగలేదా, లేకపోతే ఈ మతంలో జరగలేదా, ఈ దేవుడి దగ్గర జరగలేదా, ఇంకోటి మార్చేద్దాం. ఇదంతా కూడా పోనీ మతం పక్కన పెట్టేసేయండి. ఈ చర్చిలో జరగలేదా, ఇంకొక చర్చిలో జరగలేదా, ఇంకొక చర్చి కాదది. మనం నమ్ముకుంటున్నది మన బండ యేసుని, మన బండ క్రీస్తుని. ఎవరైతే ఇలా సహనంతో కనిపెట్టుకుని చివరి వరకు ఉంటారో వారు మొరపెడితే ఆయన చెవియొగ్గి ఆలకించి ఆయన ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. సహనముతో ఉన్నవారు ధన్యులని మీరు ఎరుగుదురు కదా. యాకోబు పత్రిక. అయిపోయింది మెసేజ్. అంతే. ఆ మొదట నేను చెప్పినటువంటి దానికి కంక్లూజన్ ఇచ్చేసాను. సహనముతో ఉన్నవాళ్ళు ధన్యులంతే. వారు దేవునితో మాట్లాడతారు, దేవుడు వారితో మాట్లాడతారు, దేవుడు వారిని ప్రేమిస్తాడు, డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇస్తాడు. యోబు అలాగే కదా సంపాదించుకున్నాడు అని యాకోబు చెప్పినట్లు ఈరోజు మనకి నిన్నటి దినాన శ్రమలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది భక్తిపరులకే నేర్చుకున్నాం. ఈరోజు సహనము ద్వారా ఏం జరుగుతుందో నేర్చుకుంటున్నాం. కాబట్టి ఓపిక కలిగి ఉందాము, నమ్మకంగా ఉందాము. ఇప్పుడు ఇంకా చాలామందికి దీర్ఘశాంతం ఉంటుంది. అంటే ఎంతైనా ఓపిక పడతారు కానీ మార్పే ఉండదు. అది కూడా ఏమీ కూడా వ్యాలిడ్ కాదు. చాలామంది ఇంకా సహనంతో ఉండమ్మా, పర్లేదండి ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తాను, దేవుడు ఏం చెప్తాడో నాకు అదే కావాలంటారు. కానీ వాళ్ళల్లో మారు మనస్సు, హృదయంలో మార్పు, బిహేవియర్లో మార్పు ఏమీ రాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ నిరీక్షణ ఏమీ కూడా ఫలించదు. కానీ నీవు రోజు రోజు ఆయనతో సహవాసం చేస్తూ కనిపెట్టుకుని ఉన్నావు అని అంటే మంచి మార్పు నీ లోపలికి రావాలి. ఒక మాట అంటాడు అందుకే యోబు, శోధింపబడిన పిమ్మట నేను హల్లెలూయా సువర్ణములాగా మారాలి. అల్టిమేట్గా గోల్ అదే. అలా లేకుండా నేను ఎత్తడిగానే ఉండిపోతాను, రాగిగానే ఉండిపోతాను, అవి మట్టిగానే ఉండిపోతాను, ఎంతసేపు అయినా నా కాపరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అలా ఉండిపోకూడదు. కానీ మనము మహిమ గల పాత్రలుగా తయారవడానికి అవసరమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అలానే ఆయన నిరీక్షణతోనే మిమ్మల్ని విడిచిపెట్టాడు, శ్రమలోనే మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆ పరీక్ష తర్వాత యోసేపు ఎలాంటి ఆధిక్యత పొందుకున్నాడో, పరీక్ష తర్వాత దానియేలు ఎలాంటి ఆధిక్యత పొందుకున్నాడో, పరీక్ష తర్వాత యోబు ఎలాంటి ఆధిక్యత పొందుకున్నాడో, ఆ పరీక్షలు మనల్ని హెచ్చింపుకే అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో మరికొంచెం ఇంకా దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండే భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సత్యస్వరూపి, నిత్య నివాసి నీకు వందనాలు ప్రభ. మా మధ్యలో నిశ్చయముగా మీరున్నారు, వందనాలు. నిజమే నాయన, నీ బిడ్డల కొరకు మంచి ఈవులు దాచి ఉంచావు నీవు దేవా. కానీ నేను మా బ్రతుకు దినములలో మేము ఎలాంటి నాయన కార్యాలు ఈ భూమి మీద చేయాలి, ఎలాగా నాయన మా మేలు కొరకు వాక్యానుసారంగా జీవించాలి, ఎలా నిరీక్షణ కలిగి నిత్యరాజ్యము వారసులు అవ్వడానికి అవసరమైన తర్ఫీదు ఈ లోకంలో మేము పొందుకోవాలి, ఇక్కడే మేము జయము పొందుకుని అనేకులకు సాక్షులుగా ఉండాలి, ఇహమందు పరమందు నాయన రెట్టింపు ఆశీర్వాదం మేము ఎలా పొందుకోవాలో మాకు అనుదినము నేర్పిస్తున్న విధానం కొరకు వందనాలు దేవా. నిరీక్షణ కలిగి అనేక మంది జయించి మా ముందర జయవీరులుగా వెళుతున్న వాళ్ళ సాక్ష్యాలు మేము నేర్చుకుంటున్నాం ప్రభువ. దేవా, విశ్వాస వీరుల జాబితాను మేము ఫాలో అవుతున్నాం ప్రభువ. అద్భుతమైన విజయాలు మా జీవితాల్లో కలగాలని ఆశపడుతున్నాం ప్రభువ. దేవా, ఎవరు ఏ మార్గము గుండా వెళుతున్నామో ఆ మార్గంలో మేము సహనము కలిగి, ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. పక్షిరాజు వంటి యవ్వన బలాన్ని మాకు ఇవ్వండి, నూతన బలాన్ని ఇవ్వండి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి యొక్క ప్రార్థన ఆయన చెవియోగి ఆలకిస్తాడనే మాట మాకు ఈరోజు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ప్రభా. నమ్ముచున్నాము దైవమా, మా దేవుడు విడిపించడానికి సమర్థుడు, ఆయన రక్షించడానికి సమర్థుడు, ఆయన మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా పిలిచాడు, స్వస్థత పరుస్తాననే వాగ్దానం ఆయన చేశాడు, విడిపిస్తానన్నాడు ఆయన. అయ్యా, మా బిడ్డలను వ్యసనాల నుంచి విడిపిస్తానన్నాడు ఆయన. దేవా, ఇంట్లో ఉన్న సమస్యల నుంచి విడిపించే ఏకైక నాథుడు ఆయన మాత్రమే. దేవ, హృదయాలను మార్చువాడు ఆయన మాత్రమే. నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఎంత మాత్రము సిగ్గుపడనని నమ్ముచున్నాను ప్రభువా. ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సమయము వరకు ఎదురు చూడగల కృప మాకు దయచేయమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.